జై శ్రీరామ్ 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 శ్రీరామ జయ రామ జయ ఇప్పుడు సద్గురువర్యులు కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు గురుబ్రహ్మ అవార్డు గ్రహీత సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణార్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము. అతను భగవంత శక్తి చాలా గట్టిగా ఉందనిపిస్తుంది కోరుకుంటూ తమ ప్రవచన ద్వారా మంచి విషయాలు చెప్తాం. ఇంకా పోతే 2 గీతా ఆనంద స్వామి గోకవరం, గీతా ఆనంద స్వామీజీ గారు గోకవరం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆ తర్వాత దయానంద భారతీ స్వామి వారు ఎప్పుడో చిరకాలం నుంచి ఉంటున్నారు. అతను ఈ ఆశ్రమ పునాది. అతను ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. భగవత్ తత్వ విచారణ. అందుకని ఇక్కడ గీత ప్రబోధం జరుగుతుంది, గీత చదువుతారు, గీత యజ్ఞం జరిగింది. ఈ రోజు కార్యక్రమం అందులో భగవద్గీత కూడా ఉంది కాబట్టి ఈ రోజు కార్యక్రమం గీత కాబట్టి ఆ గీత గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అర్థమైంది అందరికీ ఈ రోజు నా భగవద్గీత గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ గీత ఎక్కడ పుట్టింది? గీత ఎక్కడ పుట్టింది చెప్పగలరా? పాండవులకు కౌరవులకు జరిగేటటువంటి యుద్ధ భూముల మధ్యలో పుట్టింది గీత. అటు కౌరవ సైన్యం ఇటు పాండవ సైన్యం మధ్యలో పుట్టింది గీత కదా. సరే, గీత చెప్పిన వారెవరు? కృష్ణ పరమాత్ముడండి. గీత చెప్పిన వారెవరు? కృష్ణ పరమాత్ముడండి. శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి అందరికీ తెలుసు. నేను అడిగిన ప్రశ్న కాదు, ఇంకా రోజుగా చెప్తానండి. గీత చెప్పింది ఎవరు? సంజయ్. గీత పుట్టింది ఎక్కడని చెప్పారు? యుద్ధ భూమి మధ్యలో పుట్టింది అన్నారు. మరి గీత చెప్పింది ఎవరు? సంజయ్. కృష్ణుడు చెప్పారని మీరు అందరూ చెప్తున్నారు, కరెక్టే, ఓకే. కానీ ఇంకో అర్థం ఉన్నదండి. గీత చెప్పింది ఎవరు? మధ్యలో అని చెప్పారు. మధ్యలో చెప్పాడు గీత. ఎవరు మధ్యలో వాడు? బలరాముడికి సుభద్రాదేవికి మధ్యలో పుట్టినవాడు శ్రీకృష్ణ పరమాత్మ గీత చెప్పాడు. గీత మధ్యలో పుట్టింది, గీత మధ్యలో పుట్టినవాడు గీత చెప్పాడు. సరే, గీత ఎవరు విన్నారు ముందుగా? మధ్యముడండి. గీత ఎవరు విన్నారు ముందుగా? అమ్మ గీత ఎవరు విన్నారమ్మా? ఎవరు చెప్పాడు గీత? అర్జునుడు చెప్పాడు. అందరూ అర్జునుడు చెప్పాడు, బాగా చెప్తున్నారు. నా ఉద్దేశంలో చెప్పాలి. మీరు గీత ఎవరిని చెప్పాడు? మధ్యముడికి చెప్పాడు. ఎవరు మధ్యముడు? అర్జునుడు. ధర్మరాజు భీముడు ఇద్దరు పుట్టిన తర్వాత అర్జునుడు పుట్టాడు. తర్వాత నలుగురు సహదేవుడు ఇద్దరు పుట్టారు. వాళ్ళతో ఏడుతో మధ్యలో ఎవరండి? అర్జునుడు. చూసారా? మధ్యలో పుట్టింది, మధ్యలో పుట్టిన వాడు చెప్పాడు, మధ్యలో పుట్టిన వాడే గీత వింటున్నాడు. అంటే ఈ మధ్య అనే దానికి ఏదో సారాంశం మూడు ఏదో రెండు తేడాలు ఏదో అవునా కాదంటారా? ఏదో మధ్యలో నిలువుందా లేదా చెప్పండి. ఈ మధ్యలో నిలువు ఉందా లేదట? ఉందండి. నిలువు ఉందా? ఏం లేదు. ముగ్గురు కొడుకులు తల్లికి. ఈ ముగ్గురులో ఇద్దరికే విలువ ఉండదు. బాగా చూసుకోండి. ఏంటో విలువ అంటే ఒకరేమో తండ్రికి రాస్తాడే కర్ర కొర్ర కర్ర కొరువ సరే రావట్లేదు.
ఏ కథ పెట్టేది? తలకొరవండి. కొరివి. పెద్దవాళ్ళు తండ్రికి పెడతారు కొరివి. అంచేత వాడు ఏ ఎవరు పని చేసినా కూడా క్షమిస్తారు తల్లిదండ్రులు, గాలం పెడతారు వారికి. వాళ్ళకి అవసరం లేదు బాబుకి. లాస్ట్ లో పుట్టు చిన్న కొడుకు ఉన్నారు కదా, వీడు తల్లికి కొడుకు కొట్టాలంటే వీడు లాస్ట్ లో పుట్టాడు తల్లికి చెప్పాలంటే కొడుకులు. అందుకే తల్లి వాడిగా పాడుతుందండి. వారే పని చేసినా కూడా పట్టించుకోరు, క్షమించేస్తారు, వదిలేస్తారండి. అమ్మ వాడే పుట్టింది, బాబు వీడే పుడతారండి, సెలవులు రాసుకుంటారండి. ఈ పాపాకులు ఎవరండి? ఈ మధ్యలోనే ఇది ఎవరికి పనికి రాడు, ఇక్కడ అమ్మకి పనికి రాడు, బాబుకి పనికి రాడు. మరి సూర్యుడు తెలుసుకొని ఆడ చెప్పండి, ఇది ఎవరున్నారు మధ్యలో వాళ్ళు? నేను ఉన్నానండి. నాతపల్లి కాదు మధ్యలో ఉన్నారా? ఇందులో ఉంటే మీరు ఆలోచించండి. వీళ్ళందరూ పాపాత్ములే. ఎందుకు? అమ్మకి పనికి రాలేదు, బాబుకి పనికి రాలేదు. మనం అలా అప్పుడు మనం ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక వ్యక్తి అనుగ్రహించి మన మీద కరుణించి ఆయన ఏం చేశాడంటే, ఒరే నువ్వు బాధపడము, ఆ బాధ ఆమె తీసుకుపోతాను, ఆమె ఏం తీసుకుపోతావు, నిన్ను నేను తీసుకుంటాను అన్నట్టు ఆ వ్యక్తి ఎవరండి? భగవంతుడు. ఎవరండి? భగవంతుడు. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ భగవంతుడి యొక్క సొత్తు. మీరేం బాధపడవలసిన పని లేదు. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సొత్తు. ఆయన చేర్పిస్తాడు మనల్ని. అందుకే ఆ రహస్యం కోసమే నేను గీత ఎక్కడ పుట్టిందమ్మా అని అడుగుతున్నాను అందరూ కూడా. మధ్యలో పుట్టింది భగవద్గీత, మధ్యలో పుట్టినోడు చెప్పాడు భగవద్గీత, మధ్యలో పుట్టినోడు విన్నాడు భగవద్గీత. మధ్యలో పుట్టినవాడు విన్నాడు భగవద్గీత. అవునా? ఈసారి భగవద్గీత మొత్తంలో అతి విలువైనటువంటి రహస్యమైనటువంటి విజ్ఞానం అంతా కూడా మొత్తం భగవద్గీత ఎన్ని అధ్యాయాలండి? 18 అధ్యాయాలైతే మొత్తం భగవద్గీతని తలమానికమైనటువంటి మణిపోసైనటువంటి అధ్యాయము రాజ విద్య రాజగుహ్య యోగము భగవద్గీతలో ఎక్కడ ఉన్నదండి? మధ్యలో ఉంది. ఎందుకని? నాపై ఆకలి కూతాడు, పుస్తకం పట్టుకొచ్చి ముందు 4 పేజీలు జరిగేసేస్తాడు, ఎలా ఏముందో చూద్దామని. చూసారండి? వారికి దొరకబడది రహస్యమైన బోధ. కొంతమంది వ్యతిరేకం ఉంటారండి. వారు ఏంటంటే ఎవరు పుస్తకాన్ని మొదటి నుంచి చూడండి, చివరికి వెళ్ళిపోతారండి. శివుడు ఎవరు చూసేస్తే అంతా అయిపోతారు అనుకుంటారు. శివుడి 4-5 పేజీలు గెలిగేస్తూ ఉంటారు. ఏముందో చూసేస్తే ఏముందో చూసేద్దామని. చివరి నుంచి 4-5 అధ్యాయాలు జరిగేసినా విషయం లేదు. మొదటి నుంచి 4 అధ్యాయాలు పట్టుకుని జరిగేసిన విషయం లేదు. ఎక్కడ పెట్టారు భగవంతుడి విశ్వాసం తీసుకెళ్ళి? 9వ అధ్యాయంలో పెట్టారు. దాని పేరు ఏం పెట్టారు? రాజవిద్య రాజగుహ్య యోగము. విద్యల కల్లా రాజవిద్య పేరు ఆయన పెట్టు. నేను అంటలేదు, ఎవరైనా చూడు గారు వినట్టి భగవద్గీత తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఒక 9వ అధ్యాయంలో గొప్పగా మాట్లాడుతున్నారు మీరు అడుగుతారేమో. నేను అంటలేదు ఆ పేరు, భగవంతుడే పెట్టారు ఆ పేరు. ఎలా పెట్టారు? రాజవిద్య. విద్యల కల్లా రాజవిద్య. రాజగుహ్య రహస్యముల కల్లా గండిగోడ రహస్యం లాగా ఎన్టీఆర్ సినిమా చూసాం, గండిగోడ రహస్యం కదా. అలాగే బ్రహ్మ విద్య అనేటువంటిది అతి రహస్యమైనటువంటి విద్య. ఇది రహస్యము సుమ. రాజ విద్య రాజగుహ్యము. ఇది రహస్యముగా ఉంచేటటువంటి విద్య, రహస్యముగా చెప్పేటటువంటి విద్య అని చెప్పి ఆ 9వ అధ్యాయం పేరు పెట్టి ఆ అధ్యాయాన్ని భగవంతుడు ఎక్కడ పెట్టాడండి? భగవంతుడు మధ్యలో పెట్టాడు. దీని బట్టి అర్థం ఏంటంటే మధ్యలో సారాంశం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రకృతికి సంబంధించింది ఆ పౌరులు ఈ పోతే మధ్యలోనే సారాంశమైనటువంటి విషయం ఉంటుంది. మధ్యలో సారాంశమైన విషయం ఉంటుంది. మానవ దేహం తీసుకున్నంతే మధ్యలో ఉంది. మానవ దేహంలో కూడా మధ్యలోనే ఉంది రహస్యం అంతా కూడా. మధ్యలోనే రహస్యం అంతా కూడా. ఇప్పుడు మన కోట విషయాలు కాదు, కానీ
మామూలు కంగారు గురించి చెప్తున్నాను అన్నమాట. ఒక కొరవేలు కొనుక్కున్నారు అనుకోండి, మామూలుగా అందరూ బయట ఉన్న వ్యవహారాల్లో ఒక కొరవేలు కొనుక్కున్నారు అనుకోండి, తలకాయ రాబొద్దు అంటారు, తోక రాబొద్దు అంటారు, మధ్యలో కావాలంటే ఎందుకు కావాలంటారు వాళ్ళు? ఏమైనా అందరికి తెలుసు ఎందుకు కావాలంటారు? తల వద్దు, తోక వద్దు, మధ్యలో కావాలి. ఆ పక్కన కావాలంటే మధ్యలో కావాలి అంటే మధ్యలో సారాంశం ఉంది. అంటే ఇదే గురువు గారు దాని గురించి చెప్తే అంటారేమో, దాని గురించి చెప్తే కొంచెం అనుకోలేదు. అది దాని గురించి పోలి చెప్తే మీకు అవగాహన వస్తుంది ఉద్దేశం చేత చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి రాజవిద్యారాజగుయ్యలో భగవంతుడు అర్జునుడు చెప్పిన విషయం ఏం చెప్పాడు ఏంటంటే, ఇదం తుదే గుణ్యతమం ప్రవక్ష్యాం యనసూయవే. అర్జున, ఇదం తుదే గుహ్యతమం, అతి రహస్యమైనటువంటి విద్య ఇది. ఇదం తుదే గుహ్యతమం, రహస్యాల కన్నా రహస్యమైనటువంటిది. ఆడపాటలో ఉండేవారు చెప్పేది కాదు ఇది, ఆడతాయిలకు చెప్పేది కాదు ఇది, మూర్ఖులకు చెప్పేది కాదు ఇది, మందబుద్ధులకు చెప్పేది కాదు ఇది. చైతన్యం కలిగినటువంటి వివేకవంతులకు చెప్పేటటువంటి బోధనైనా ఇది. ఇదం తుదే గుహ్యతము, చాలా రహస్యమైనటువంటిది. ప్రవక్ష అనసూయవే. అటువంటి దాన్ని నీకు ఎందుకు చెప్తానో తెలుసు అర్జున? నీకున్న లక్షణం ఏంటో నేను చెప్తాను. నేను గురువు గారు చెప్తారు శిష్యుకున్న లక్షణం ఏంటో తెలిసినాని ప్రవక్ష. నేను మీకు చెప్తున్నాను ఎందుకు తెలుసా? అనసూయవే. నువ్వెవరివి? అసూయ లేనివాడు. అసూయ లేని వాడు కాబట్టి, అసూయ లేని వాడు కాబట్టి ఈ రహస్యం బాగానే చెప్తున్నాను. మరి మీతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు మంచివాళ్ళే కదా, పాండవులు 5 మంచివాళ్ళే కదా, ఉన్న 5 నలుగురు కూడా చెప్పాలి కదండి స్వామి, ఈ ఒక్కడికి ఎందుకు చెప్పాలి అన్నప్పుడు 5 కూడా మళ్ళా గుణ విభాగం చేశాడని భగవంతుడు చేస్తే, అసూయ అనేటువంటి లక్షణం లేని వారు అర్జునుడని తేలిందండి ఆయనకి. కాబట్టి అసూయ లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి భగవద్గీత జ్ఞానము గురువు గారు బోధిస్తారు, వాళ్ళకి బోధపడుతుంది. అటువంటి లక్షణం కలిగిన వాడు అర్జునుడు. అని అంటే శత్రువులు, జనుడు అంటే జయించిన వాడు, శత్రువులను జయించిన వాడు. పరంతప అంటే పరంతప అంటే శత్రువులను తప్పింపజేసినటువంటి వాడా అర్జున, నీకు నేను చెప్తున్నాను భగవద్గీత అన్నాడు. ఇక అర్జునుడు శత్రువులు తప్పింపజేశాడంటే ఏ శత్రువులు తప్పింపజేశాడు? కౌరవునా? కౌరవునా? కాదు, తనలో ఉన్నటువంటి శత్రువులు 6 తప్పింపజేసిన వాడు అర్జునుడు. కామ క్రోధ లోపమోహ మతమత్సరములైనటువంటి 6 శత్రువులు ఈ శరీరంలో తిష్ట వేస్తూ ఉన్నారే, వాళ్ళని తప్పింపజేసిన వాడు అర్జునుడు. కాబట్టి అటువంటి అర్జున, నీ దగ్గర అసూయ గొడవ లేదు కాబట్టి నేను బోధ చెప్తున్నాను అన్నాడండి. అసూయ అంటే అర్థం ఏంటో తెలుసునండి మీకు? అసూయ అంటే ఎవరు చెప్తారో? అసూయ అంటే ఏమిటి చెప్తారమ్మా? అసూయ మనకు లేనిది ఎదట వాళ్ళకు కలిగి ఉంటే దాన్ని చూసి నీ మనసు పరితాపం చెందితే దాని పేరే అసూయ. దాని పేరే అసూయ. మనకు లేనిది ఎదటి వాళ్ళు ఉండకూడదు, మనకి రాబోయే పర్వాలేదు, ఎదటి వాళ్ళు ఉండకూడదు. మనకి లేకుండా ఎదటి వాళ్ళు ఉందనుకోండి, మీరు ఎదురు పట్టలేదు. మనకి నా పెళ్ళి 16 ఏళ్ళు అయింది, నా మధ్యగారికి నా పెళ్ళి అయినా 8 అమ్మాయి అధికారాన్ని ఊరేసుకుంటే వాళ్ళు అధికారం పుట్టారు. ఆ తర్వాత పుట్టారు 16 ఏళ్ళు తేడా వచ్చింది. నేను కానీ నా పెళ్ళి అయిన మధ్యగారికి మా తోడుగాడు వచ్చింది. నా పెళ్ళి 16 ఏళ్ళు అయింది, మరి ఆయన 19 ఏళ్ళు వేయించలేదు. నా మధ్యగారినప్పుడు మా తోడుగాడికి ఏం చేయించాడండి? వ్యవహారం చేయించాడండి. ఇంకా కాపురం ఎలా ఉంటుందో చెప్పండి అమ్మా. దాని పేరే అసూయ. దాని పేరే అసూయ. అయ్యో, నా పూజ ఇదేమో, వాళ్ళ పూజ అదేమో, నా రోమ్ ఎంతేమో, వాళ్ళ రోమ్ అంతేమో, నా దారం ఎంతేమో, వాళ్ళ దారం అంతేమో. పూజ కొద్ది పుణ్యం, పూజ కొద్ది పురుషుడు, దారం కొద్ది బొట్టలు, నోటు కొద్ది భోగాలు, ఇవన్నీ పురాణాలు చెప్తున్నాయి కదా. అనుకోవచ్చు కదా? అనుకోము. ఏమనుకుంటాం? ఎందుకు అనుకోమను? మన దగ్గర ఏముంది? అసూయ. అసూయనే బ్రహ్మ రాక్షసుంది. ఇంకా గురువు గారు అసూయ అంటమ్మా, మీరు కట్టుకున్న చీరలో దాగున్నటువంటి తేలినట్టండి. చీర అంటే
లేకపోతే ఇష్టం చేసి వీళ్ళు పెట్టేశారు. దాని వల్ల లేదు మీకు ఎలా జరిగిందో తేలిపోయి లేదు, అందులో జరిగింది. ఆ శివరాత్రిలో తెలుగు ఆ తోకుండా తేలు ఫంక్షన్ భోజనంకి వెళ్ళాలి. మీరు అరవడానికి ఇప్పుడే లేట్ అయిపోయింది. 8:30 2 అయిపోయింది. భోజనంకి వెళ్ళాలి. ఆ తొందరగా సేమ్ కట్టేసారు, కట్టేసుకున్నారు. కట్టేసుకుని ఫంక్షన్ దండకేసారు. ఫంక్షన్ లో గడిపోయింది. ఫంక్షన్ లో 10 మందిలో ఉండగా అది గోపుతుంది. ఇంత కొట్టలేదు పాపం, అది రొక్కుతుంది. కాలు త్వరగా పట్టుకుని రొక్కుతుంది. ఏటికి తొలగేస్తుంది చెప్పి తలుపులు ఇచ్చుకుంటూ లోపల తేలు ఆగింది. రొక్కుని తేలు ఉంది అందులో ఇంకా కొట్టలేదు. భోజనం చేస్తారా మీరు? భోజనం చేస్తారమ్మా? ఫంక్షన్కి వెళ్ళారు కదా, భోజనం చేస్తారా? తృప్తిగా చెప్పండమ్మా, భోజనం చేస్తారా? కేరళ పనిస్తుంది అండి, భోజనం ఎత్తుకుంటే ఐస్ క్రీమ్ కూడా ఉంది అక్కడ. భోజనం ఐస్ క్రీమ్ తినాలి శుభ్రంగా. కిల్లి కూడా ఉంది, కిల్లి వేసుకోండి. ఏ పుట్టుంటుందా అమ్మా? ఉంటుందా? భోజనం చేస్తారా? ఎంత బాగా పెట్టినా ప్రతిపక్ష భవనాలు పెట్టినా అస్సలు ఏమండి ఇంటికి పోవాలండి, ఇంటికి పోవాలండి. ఇప్పుడే కదా వచ్చాము, వచ్చేసి అలా చేద్దాం. ఇంటి చెప్పుకుంటున్నా, ఇదే నేరంతో చెప్పుకుంటున్నా. చెప్పుకోలేదే చెప్పు కాసేపు ఆగితే అది పుట్టేస్తే సరుపు ఆగలేమే, వదిలేస్తే ఊరుకోలేమే. గొప్ప దుర్పేద్దామని 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఎలా దుర్పేద్దామని సేపు వేసి దుర్పలేమే. మరి ఇంటికి వెళ్ళాక ఎండకాయలు ఒప్పుకుంటుందో ఇవ్వాలి. ఇది పరిస్థితి ఏంటి అమ్మా? అసూయ ఎవరితో ఉందో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ కట్టుకున్న చీరలో దాకున్న తేలు లాంటిది అసూయ. ఎప్పుడు నేను కుట్టేస్తుందో, ఎప్పుడు నేను ఇబ్బంది పడుతుందో, ఎప్పుడు నీ 10 మందిలో నీ పరువు తీసేస్తుందో తెలియదు సుమా. తస్మాత్ జాగ్రత్త. అందుకనే జాగ్రత్త. అసూయ అనేటువంటి జీవితంలో రాకుండా కాపాడుకోండి అని చెప్తారు భగవద్గీతలో. అందుకని కృష్ణ పరమాత్మ అసూయ లేనివాడు అర్జున, నేను నీ కోసం ఈ రాజవిద్య రాజగుయ్య యోగాన్ని నీకు నేను చెప్తున్నాను అర్జున, సావధానంగా ఆలోచించవలసిందని చెప్పి అర్జునుడికి బోధిస్తాడండి పరమాత్ముడు. ఈ అధ్యాయాన్ని అసూయ లేనివాడు కాబట్టి చెప్పారంటే అసూయ నువ్వు పడుకున్న పరుపులో జప్పటి కింద దాకుండా తాసుకుపోవలాంటిది. చూసుకోకుండా 6 నెలలు గొప్పేసేసారు దాని మీద. పడుకుంటే ఈపులో ఉంటుంది మెత్తగా. అప్పుడు యోగానికి పోవడం తెలిసింది. ఏం తెలుస్తారు మీరు? నిద్రపోతారా? హ్యాపీగా ఏసీ ఉంది కదా, పైన ఏసీ ఉంది, కింద పరుపు ఉంది. ఏం నిద్రపోవచ్చు కదా? నిద్ర పడుతుందా? నువ్వు పడుకున్న పరుపు కింద బాగుంటే ఎలాగైతే ఇబ్బంది పడతావు, అసూయ నీ దగ్గర ఉన్నదైతే అలాగే ఇబ్బంది పడతావు సుమా. కాబట్టి అసూయ అనేది లేకుండా ఉంటే భగవద్గీత జ్ఞానాన్ని పరమాత్ముడు మన కోసం ఇస్తాడు అని చెప్తూ ఇదం తుతే గృహ్యతమం ప్రవక్ష్యామి అసూయవే. జ్ఞానం విజ్ఞాన సర్వం మోక్షస్య శుభాతు. ఈ అధ్యాయంలో ఏముంది ఏంటంటే మోక్షాన్ని సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి పాపములలో కూడా పాల్గొని చివరికి మోక్షాన్ని ప్రసాదించే విద్యంతా కూడా ఈ అధ్యాయంలో ముందు సమయం పెట్టి పరమాత్మ అందరికీ తెలియజేస్తారు. అక్కడ భగవద్గీత యొక్క యజ్ఞాన్ని మన ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది. భక్తులందరూ సమక్షంలో బాగా జరిగేది కార్యక్రమం అందరూ చూశారు. అప్పుడు భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మలో మీరు చదువు ఉంటే చదువుకోవడానికి భగవద్గీత కొనుక్కోండి. చదువు లేకపోతే రాత్రులు గుండెల మీద పెట్టుకుని నిద్రపోవడానికి భగవద్గీత కొనుక్కోండి. తల కింద పెట్టుకునే నిద్రపోండి భగవద్గీత. తలగాని పెట్టుకుని మరేం పర్వాలేదు. నీ తల కింద ఉంటే ఏమైనా కొంచెం తలకి ఎక్కుతుందేమో, నీ గుండెలో భగవద్గీత ఉంటే ఏదైనా కొంచెం నీ హృదయంలో ప్రవేశిస్తుందేమో, చదవకపోయినా పర్వాలేదు. నొయ్యండి భగవద్గీత. ఇలా చర్చికి వెళ్ళే వాళ్ళు భగవద్గీత బైబిల్ చదువుతారనుకుంటారా మీరు? ఎవరు చర్చికి వెళ్ళే వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళు అన్నారు వాళ్ళు. మరి ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే ఇక్కడ పట్టుకుపోతారు చర్చ భగవద్గీత బైబిల్ పట్టుకుని. ఆదివారం వచ్చిందంటే గుండెలు పట్టుకుపోతే చర్చికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. మరి మీరు ఆపరేస్తారు వంకెందుకు లేకపోవాలి? వాళ్ళందరూ చదవడానికి బైబిల్ కొనుక్కుంటున్నారా? కాదు కదా. మన ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. ప్రతి హిందూ ఇంట్లో, ప్రతి భారతీయుల ఇంట్లో భగవద్గీత ఉండాలి. గీత పట్టుకో నీ రాత అనమ్మా, గీత పట్టుకో
మార్చుకో, గీత పట్టుకో, రాత మార్చుకో. రాత మార్చుకో. మీరు ఎవరు సిద్ధార్థం గారు పట్టు బాధపడగలదు, గీత పట్టుకో, ఈ రాత మారిపోతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాటో రఘుందర తత్ర శ్రీ విజయ పూజేంద్రవారి జన్మ. ఎక్కడ యోగేశ్వర కృష్ణుడు ఉంటారో అక్కడ విజయము, ధ్రువ నీతి మతి మమ, ధృతి మతి నీతి అన్ని కూడా మీ దగ్గర ఉంటాయి సమ్మ. ఎక్కడ దొరుకుతారు అర్జునుడు ఉంటాడు, ఎక్కడ యోగేశ్వర కృష్ణుడు ఉంటాడు అక్కడ నీకు ఇవన్నీ కలుగుతాయని చెప్పి భగవంతుడు ఆఖరిని చెప్పాడా లేదండి? భగవంతుడు చెప్పాడా లేదా? ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు అంటారు అర్జునుడు అంటారు, ఇద్దరు పొడదంటే ఏంటి? భగవద్గీత కదా. ఎక్కడ కృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఉంటారో, ఇప్పుడు కృష్ణార్జునుడు ఇద్దరు మన కోసం పుడతారా అండి? చెప్పండి అమ్మా, అర్థం మన కోసం పుడతారా? ఎక్కడైనా తీసుకొచ్చి దొరుకుతారా? భగవంతుడు చెప్పిన అర్థం ఏంటి? భగవద్గీత మన దగ్గర ఉంచుకోవాలి. భగవద్గీత అర్థం ఏంటి? అదే కృష్ణుడు చెప్పిన అర్థం ఏంటి? కృష్ణుడు అర్జునుడు కనుక్కున్నది ఏంటి? భగవద్గీత అండి. కృష్ణుడు అర్జునుడు కనుక్కున్నది ఏంటి? భగవద్గీత. భగవద్గీత. ఎక్కడ భగవద్గీత ఉంటే అక్కడ నీ రాత మారిపోతాయి సొమ్మ, నీ దిశగా మారిపోతాయి సొమ్మ. ధ్రువ నీతి మతి మమ, నీకు ధ్రువశక్తి నీతి మతి అన్ని కూడా సమకూరుతాయని చెప్పి భగవంతుడు ప్రమాణం చేశాడు కదా భగవద్గీతలో. చూసారా? దానికోసం ఏం చెయ్యాలి అంటే భగవద్గీత ఏం చెప్పింది మనకి, ఏం చేస్తే మనకి భగవంతుడు కలుగుతుంది అన్నప్పుడు ఆయన మనకి 18వ శ్లోకానికి ఇచ్చాడండి. ఎన్నో శ్లోకాలండి? 18వ శ్లోకానికి ఇచ్చాడు. అందులో అర్జునుడికి 8వ శ్లోకానికి తాగేసరికి 9వ శ్లోకానికి తాగేసరికి జబ్బు తగ్గిపోయింది. అంటే అర్జునుడికి మరొక విషయాలు మాట్లాడుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉపజిహ్వాసు మార్గేణ బ్రహ్మనాళాగ్రవాసినాం గుప్త జ్ఞానార్క శోభితాం వేద విరాజితం పోసినావంశ సంభూతం దాస ఉత్పద్మవాసినం నిర్భయానంద దీక్షితం సత్యనారాయణ గురుం భజే. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు పెద్దలకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు మార్ని జగదీశ్వరి, మాది విజయవాడ. నేను శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపితులు పీఠాధిపతులు అయినటువంటి శ్రీ 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 నిర్భయానంద గురువు గారి శిష్యురాలండి. అలాగే వారి పుత్రిక రత్నాన్ని కూడా నాకు తెలిసినటువంటి మా గురువు గారు బోధించిన వాటిలో ఒక 4 మంచి మాటలు మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. తప్పులు ఉంటే మన్నించండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టం సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. ఇవి రెండు కూడా భక్తి యోగంలోని 2 శ్లోకాలండి. ఈ రెండే ఎందుకు ఎంచుకుని చెప్తున్నాను అంటే దీనికి కూడా కారణం ఉంది. ఎందుకు అంటే ఇందాక స్వామీజీ వారు అన్నారు, మనకి భగవంతుడు అంటే అందరికీ ఇష్టమే. మరి భగవంతుడికి ఎలా ఉంటే మనల్ని ఇష్టపడతాడు అది మనకు తెలియాలి కదా. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ నిజమైన భక్తులకు ఉండవలసిన లక్షణములు ఈ 2 శ్లోకాల్లో అమర్చి పెట్టారండి. మన భగవద్గీత అంతా తెలియకపోయినా కనీసం ఈ 2 శ్లోకాలకి అర్థం తెలుసుకుంటే మనం భక్తి పరులమే కాదని కాదు, కానీ నిజమైన భక్తులకు ఉండేటువంటి లక్షణాలు వారి యొక్క గుణగణాలు ఈ శ్లోకంలో అమరు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు విచారిద్దాం. మొదటిది అద్వేష్ట సర్వభూతానం అంటే ఏంటండి? అద్వేష్ట సర్వభూతానం
మనం వీలైనంత వరకు ఒకరికి హాని చేయకుండా ప్రతి జీవి యందు కరుణతో మెలగాలండి. అలా మెలితే నారాయణ సేవే మాధవ సేవ, మాధవ సేవ అన్నారు పెద్దలు. మనిషిలో దేవుని చూసి మనం సేవ చేయగలిగినప్పుడు నిజమైన మాధవ సేవ అవుతుందని ఈ శ్లోకంలో ఇంకోసారి చెప్పబడిందండి. అలాగే మైత్ర కరుణయ్యవచ్చు. నిర్మము నిరహంకార. నిర్మము అంటే రండి మమకారం లేకపోవటం. మమకారం లేకుండా ఉండటం అండి. ఇది చాలా కష్టం అండి. ఎందుకంటే మన తల్లులందరికీ మన బిడ్డల ఎంత మమకారం ఉంటుందో మీకే కాదండి, నాకు ఎందుకంటే ఏమన్నా మనం వదులుకుని బిడ్డలు మాత్రం ఏదైనా ఆపేసుకుంటారని పథకాలు అయిపోతాం. మనంత శివంగా ఎవరు ఉండరు. నా కొడుకు ఇలా కట్టారు అలా కట్టారని అయిపోతాం. కానీ ఆ మమకారం ఎంతవరకు ఉండాలట? పెళ్ళయింది, బిడ్డలు పుట్టారు, వాళ్ళు పెంచాం, పెద్ద చేసాం, విద్యాబుద్ధులు నేర్పించాం, పెళ్లిళ్ళు చేసాం, వాళ్ళ పురులు కోసం మగ పిల్లలకి ఆస్తి చెప్పాం, పెళ్లి చేసాం, అంతవరకే ఉండాలటండి. ఆ తర్వాత మిగిలింది దేవుడికి అర్పించాలండి. మమకారాన్ని విడిచిపెట్టి దేవుడి సేవలో ఉండాలటండి. ఇది ఎలాగంటే సంసారంలో నుంచి బాధ్యతలు తప్పుతాయని మీరు అనుకోవచ్చు. సంసారంలో మనం ఉండాలి తప్ప మనలో సంసారం ఉండకూడదండి. తామరాకు మీద నీటి పట్టి ఎలా అయితే అంటినట్టు ఉంటుందో ఈ సంసారం అనే బాధ్యతల్లో మనం ఉండాలి తప్పితే మనలో సంసారాన్ని నింపుకోకూడదు. ఎవరైతే ఈ మమకారాన్ని వదులుకుంటారో వాళ్ళు దేవుడి సేవ చేసుకోవడానికి అదృష్టవంతులు, ఆ మార్గం చేరుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తాడటండి. అది ఎలా అంటే ఇది కూడా మహాభారతంలో మన ఉదాహరణ తీసుకుంటే అర్జునుడికి పాఠం నేర్పిన ద్రోణాచార్యుడు గారిని తీసుకొచ్చండి. ద్రోణాచార్యుడు పాండవులకి గురువు అండి, కౌరవులకి గురువు అండి. కానీ ఆయనకున్న ఒక చిన్న లోపం ఏంటండి, కొడుకు మీద అమితమైన ప్రేమ, వాత్సల్యం, మమకారం. కొడుకు ఎవరండి? అశ్వత్థాముడు. ఈ అశ్వత్థాముడు వెళ్ళి కౌరవుల గ్రూప్ లో చేరినప్పుడు కొడుకు నేను చనిపోతాను నాతో రాకపోతే అన్న మాటకి పుత్రుని ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందని అధర్మం వైపు నిలబడ్డాడండి ద్రోణుడు. చూసారండి, అర్జునుడు విద్య నేర్పింది గురువే, ద్రోణాచార్యుల వారే. అలాంటి గురువే అధర్మం వైపు నిలబడితే ఇక ఆ శిష్యుల పరిస్థితి ఎలా ఉంటుందండి? అక్కడ ఆయన పుత్ర వాత్సల్యానికి లొంగిపోయాడు. ఆ కొడుకు మీద ఉన్న ప్రేమతో అధర్మం వైపు నిలబడ్డాడు. ఏమైందండి? ఆయన ప్రాణాలు పోయి అంత ఎత్తులో ఉన్న మనిషి కూడా అధపాతాళానికి పడిపోయాడు. దీని బట్టి ఏంటండి, వాత్సల్యం, మమకారం అనేది వదిలిపెట్టేయాలి. అప్పుడు మాత్రమే మనం వైభవ ఐక్యం చెందగలుగుతాము, భగవంతుల్లో పొందగలుగుతాము. దీనికి ఆయన ఉదాహరణ. ఇక అహంకారం, ఇది మనలో కనిపించని నిప్పు జ్వాల లాంటిదండి. ఈ అహంకారం రజోగుణాన్ని ప్రేరేపించే ఒక నిప్పు కణం లాంటిది. అది పెరిగే కొద్దీ మనల్ని గ్రహించేస్తుంది తప్ప దానివల్ల మనకు ఉపయోగం లేదండి. ఈ అహంకారం ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి ఇది నేనే చేశాను, నేను లేకపోతే అసలు ఈ పని అవ్వదు, నా వల్ల ఇదంతా జరిగింది, ఈ గుళ్ళు నేనే కట్టాను, గోపురాలు నేనే కట్టాను, అన్నదానాలు నేనే చేస్తున్నాను, ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే ఈ ఇదిలో నేను నాది నేను నాది నేను నాది అంటూనే ఉంటాడండి. ఎప్పుడైతే ఈ నేను నాది అంటాడో ఆ మనిషిలో తెలియకుండానే అహంభావం పెరిగిపోతుంది. ఎప్పుడైతే అహంకారం పెరిగిందో ఎదుటివాడి మీద తల వంచాడు. ఎప్పుడైతే తల వంచలేదో మనకి విద్య అనేది రాదండి. ఎన్ని సద్గుణాలున్నా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఒకరి ముందు మనం తల వంచాలి. అది ఎప్పుడు గురువు ముందు మనం తల వంచాలి. చెప్పే స్థితిలో మనం ఉన్నప్పుడు వినేవాళ్ళ దగ్గర మనం తల వంచాలి. ఒకళ్ళు చెప్పడం అలవాటు పడితే వినడానికి మనకి మనసు ఒప్పదండి. అందుకని అహంకారం ఎప్పుడైతే పెరిగిందో ఈ తల ఎప్పుడు ఇలా నిలబడి ఉంటుంది. ఆ తల గురువుల దగ్గర వంచాలి. వంచినప్పుడు మనకి అహంకారం అనేది తగ్గి నిలువెల్ల గురువు గారి పాదాల మీద పడినప్పుడు ఆ విద్య అనేది మనకు వస్తుంది. భగవద్గీత ఇందులో జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, అజ్ఞానంతో కూడి ఉన్నారు, అటు ఇటు మధ్య స్థితిలో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడం అంటే అది పూర్వజన్మ యొక్క సంస్కారం. అది ఆమెకు చక్కగా ఇంకా అభివృద్ధి చెందాలని ఇలాంటి స్టేజ్లు ఎన్నో అధిరోహించి ప్రజల్లో ఉన్న అజ్ఞానం తొలగించి తన మేధాశక్తి అందరికీ లోక కళ్యాణాభివృద్ధి పంచాలని ఆమెకి స్థిరమైన బుద్ధి, దృఢమైన ఆరోగ్యం ఆ గాయత్రమ్మ ఎప్పుడు కూడా సర్వవేళ ఆవిడ్ని ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా ఉండాలంటూ చేతికలను ఆశ్రయించి ఒక గురువుగా నేను ఆశీర్వదించాను. చాలా ఆనందంగా ఉంది. కర్మ
नरसे नमः अग्ने त्वं पालयाम्यभ्यो अस्मान् पत्रिभिरति दुर्गाय विद्वा लोकबुद्धि मौलाय बुद्धि भव लोकाय तनयाय देयो विश्वामिनो दुर्गः दातवे तत्सिन्धुं धनाव दुर्गादिकर्षि सत्यवन्मनसा गृहाणो वासं भोजनिता करुणा स्थितकं सहमानमुग्रमग्रिवं कुबेरमनः सहस्ता